నమస్తే, వెల్కమ్ టు మిసాన్ భక్తి. మనందరం కూడా అమ్మవారికి 5వ తనంగా ఒడి నింపుతూ ఉంటాం. మరి ఒడి బియ్యంకున్న ప్రత్యేకత ఏంటి? ఇలాంటి విషయాన్ని మనకి తెలియజెప్పడానికి మనతో పాటు ఉన్నారు శివరుద్ర సాధువు గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం తల్లి. గురువుగారు, ఈ పెళ్ళైన ఆడవాళ్ళు కానీ లేదంటే ప్రతి సంవత్సరం కూడా వచ్చే బోనాల జాతరకు కానీ, దసరాకు కానీ, లేదంటే కొత్తగా పెళ్ళైన తర్వాత, లేదు అంటే కొత్తగా గృహం నిర్మించుకున్నప్పుడు కానీ అమ్మవారికి కానుకగా ఒడి బియ్యం నింపుతూ ఉంటారు. ఈ ఒడి బియ్యం అనేది ఈ ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? చూడమ్మా, ఒడి అనేది సహజంగా ఆడ మగ ఇద్దరికి నింపవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. ఒడి బియ్యం అనేది మన శాసన గ్రంథాల్లో ప్రత్యేకత స్థాయి ఉన్నది. చాలామంది నాకు తెలిసి ఈ రోజుల్లో ఒడి బియ్యం అనే విషయాన్ని చెప్పట్లేరు, తెలుసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. చేసుకొస్తున్నారు అంతే. అంటే వాళ్ళు చేశారు కాబట్టి మనం చేస్తున్నాం, తరుణం అంతే పాటిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈరోజు మీ ఛానల్ ద్వారా అవకాశం వచ్చింది కాబట్టి భవిష్యత్తు తెలియాలి చాలామందికి. ఓ రోజు నీలాంటి ఒక చెల్లి, అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు ఏం చేశారంటే అమ్మ, చెల్లితో పాటు చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ప్రేమ ఇవన్నీ సహజంగా చూస్తూ ఉంటాం. ఓ సమయం ఎలా వచ్చిందంటే అమ్మ, చెల్లికి పెళ్ళి చేశారు, వేరే ఊరికి పంపించారమ్మ. ఈ అన్నదమ్ములకి అలవాటు ఏముంది, పూర్వం రోజుల్లో ఏంటంటే అమ్మ, సహపంక్తి భోజనమే చేస్తాం మనం, అందరం ఇంట్లో ఉంటారు సమయానికి. మధ్యాహ్నం ఇంట్లో ఉండేవాళ్ళు, సాయంత్రము ఇంట్లో ఉండేవాళ్ళు, అప్పట్లో వ్యవసాయం కాబట్టి. ఈ చెల్లి పెళ్లి చేసిన ఆ తరుణాన్ని అంగరంగ వైభవంగా స్వీకరించిన వీళ్ళు చెల్లి ఇంట్లో లేని తరుణాన్ని చూడలేకపోయారు. అమ్మో, మా చెల్లి వెళ్ళిపోయింది కదా అని నెక్స్ట్ డే ఆ తర్వాత తీవ్రమైన బాధ, ఏదో తెలియని ఒంటరితనం, ప్రతిదీ కొట్టుక తినే వాళ్ళము, ప్రతిదీ ఇది ఏదో విధంగా పెద్ద పంచాయతీ ఉండేదన్న కోరిక అన్నదమ్ములు ఇద్దరికి తీవ్రత తెచ్చేసింది. చెల్లి లేని ఆ మధురమైన అదొక జ్ఞాపకం చాలా ఇబ్బంది చేసింది. చెల్లి అంటే ఇక్కడ ఏంటంటే ముఖ్యమైనది సున్నితంగా ఉండేవాళ్ళు, అమాయకం. ఏదైనా సరే అన్నదమ్ముళ్ళు ఏది కొనుక్కొచ్చినా సగభాగం ఇవ్వడం, ఏది తెచ్చినా సగభాగం ఇవ్వడం, అన్నమైనా సరే సగభాగం ఇవ్వడం, ఇలా జరిగే ముఖ్యమైన విషయం అమ్మ ఆడవాళ్ళ విషయంలో. పెళ్ళి జరిగిన తర్వాత అత్తగారింటికి అమ్మ చెల్లి వెళ్ళిపోయిన తర్వాత అన్నదమ్ముళ్ళు ఒంటరితనం చాలా ఫీల్ అయిపోయి ఆ అమ్మా నాన్నలను ఏమన్నగారంటే, అమ్మ చెల్లిని చూడడానికి వెళ్ళాలి, మరి మనం వెళ్తే బాగుంటుందా అమ్మ, మరి మీరు వస్తారా అంటే వీళ్ళు అన్నారు, అలా అత్తగారింటికి మనం 10 సార్లు వెళ్ళినా కూడా పలసకన అయ్యే అవకాశాలు ఉంటాయి బిడ్డలారా అని అంటే, మరి ఎలా చేయడం, చెల్లిని అయితే ఏదో ఒక తరుణంలో చూడాలి కదా, తప్పదు కదా అని అంటే, అప్పుడే వీళ్ళు పంట పొలాలు అంతా చేతికొచ్చే సమయం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అమ్మ, వీరికి ప్రతి సంవత్సరం మనం గతంలో ఏం మాట్లాడుకున్నాము, అందరూ ఒక దగ్గరికి వచ్చి పంచుకునేవాళ్ళు పొలాలు అని చెప్పాము కదా. ఆ తరుణాన్ని వీళ్ళు పంచుకుంటున్నప్పుడు ఏంటంటే చెల్లికి, అన్నకి, ఇంకో అన్నకి తీసి పెట్టుకున్న తరుణమే ఉండే అప్పట్లో. ఈ మూడో భాగం తీయలేకపోయారు ఆ రోజు. అయ్యో, మా చెల్లి లేదు కదా, ఇద్దరం మేము ఎలా పంచుకుంటాం, మేము పంచుకోలేము. మా చెల్లి ఈ పంట పొలం, మా చెల్లి ఎన్నో పూజలు చేసేది, మా చెల్లి లేని ఈ పంట పొలాల్లో జరిగే ఈ మామిడి పండు, ఈ జరిగే ఈ చిన్న చిన్న పక్షులు మాకు ఒంటరితనమే అని చెల్లి భాగాన్ని తీసిపెట్టారు. అన్న చెల్లి భాగం, చెల్లి భాగాన్ని అయితే పంపించక తప్పదు కదా, చెల్లి ఎక్కడుంది కదా అని చెల్లి భాగాన్ని 7 ఈ ఎద్దుల బండుల్లో అంగరంగ వైభవంగా చెల్లికి పంపించారు. ఈ బియ్యాన్ని, వరి, ఇది వడి కాదు వరి, బాగా గుర్తుపెట్టుకోండి, వడి బియ్యం కాదు, వరి బియ్యం. అలా వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోయినాక వాళ్ళ అత్తమామలు, ఓహో అన్నదమ్ములు ఇద్దరు వచ్చారే, పంపించారా, ఆహా పొలం చేతికొచ్చిందా అని ఆనందంగా స్వీకరించారు. వాళ్ళు బాగా పేరు ప్రతిష్టతలు డబ్బు సంపాదించిన అత్తమామలే అమ్మ. అలా మళ్ళీ 6 నెలలకి మళ్ళీ పంపించారు. అప్పుడు వచ్చారు అన్నలు. ఇక మామగారికి కోపం వచ్చింది, మా దగ్గర ఏదో తక్కువైనట్టు ఈయనగారు 7 బండుల్లో పంపుతూ ఉన్నాడు, దీంతోపాటు వేరే కానుకలు అవి ఇవి పట్టుకొస్తున్నారు అని కోపం వచ్చి, ఏమయ్యా అత్తమామలు ఇద్దరు అంటారు, మీ చెల్లికి మేమేం తక్కువ చేసామని ఓ 7 బండ్లు వేసుకొని వస్తూ ఉన్నారన్న ఈ తరుణం అక్కడ ఒక సంభాషణ వస్తుంది. లేదు లేదు మామగారు క్షమించండి, మేము చెల్లికి భాగం ఇవ్వడం మా అలవాటు, ఆచారం అంటే మీ ఆచారాలు మీ దగ్గరే పెట్టండి, మాకు పంపించకండి, మేము అలా చేయలేము, మమ్మల్ని తక్కువ చేస్తున్న వాళ్ళు అవుతున్నారు మీరు, ఊరంతా చూస్తున్నది మీరు 7 బండ్లు వేసుకొని వస్తుడు, ఏమనుకుంటారు మమ్మల్ని,
మీ చెల్లిని చేసుకొని మిమ్మల్ని ఇట్లా కొన్ని మాటలు వచ్చిన తరుణం మాకు బాధ. లేక మిమ్మల్ని మీ దగ్గర తీసుకున్నాం అనేది చెడు చూపు కొంచెం తీవ్రంగా పోతుంది అన్నమాట. చెల్లి బాధపడుతుంది, అన్న రాకండి మీరు అక్కడే ఉండండి అన్నయ్య, మీరు అమ్మ నాన్న క్షేమంగా ఉండండి, ఇలా కొన్ని మాటలు చెప్పి పంపించిన తరుణాలు తల్లి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆకాశవాణి వినబడుతుంది. వచ్చిన ధాన్యాన్ని నీవు వెనక్కి పంపించడం చేత ఖచ్చితంగా ధాన్యం విలువని నీవు తెలుసుకొని తీరుతావు అని ఒక ఆకాశవాణి వినబడుతుంది వీళ్ళకి. అదేంటి ధాన్యం మేము పొలం చేస్తున్నాం, మాకు పొలాలు ఉన్నాయి, మాకు ఇల్లు సంసారాలు ఉన్నాయి, అది ఇదని వీళ్ళు అత్త మామ అనుకుంటారు. లైట్ తీసుకునేటట్టుగా చిన్న చూపు. ఈ అన్నాదమ్ములు వెళుతున్న ఆ బాధ పరమాత్ముడు విన్నాడు తల్లి. అదేంటి ప్రేమతో తెచ్చిన దాన్ని స్వీకరించకుండా అన్నాన్ని వెనక్కి పంపుతున్నారు, కాబట్టి అన్నం విలువ తెలియాలి, ఈ వరితో వచ్చిన బియ్యం విలువ తెలియాలి అని అన్న ఆ తరుణం పరమాత్ముడు వీళ్ళని కొంచెం వక్రీకరించి చూయిస్తాడు. 7 సంవత్సరాలు గడిచిపోతుంది, అన్నాదమ్ములు పొలిమేర దాటి రారు. చెల్లిని ఎదురు చూస్తూ ఉంటే ఏ రోజు రారు, అవమానపడ్డారు కదా అన్నమ్మ. 7 సంవత్సరాల్లో ఈ అత్తమామలు అంత పతనమైపోతారు. ఈ వండుకొని తినే స్థితిగతులు కూడా దాటిపోతాయి. చెల్లె ఎప్పుడు కబురు పంపది అన్న వాళ్ళ ఇంటికి, ఎందుకంటే అత్తమామలే ముఖ్యం కదా అని. అలా 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 7 సంవత్సరాల్లో ఊరంతా భిక్షాటన ఎత్తుకునే సమయానికి వచ్చేసిందమ్మా. ఎందుకంటే పరమాత్ముడు ఆకాశవాణి చెప్పిండే కదా, ఈ అన్నదమ్ములు బాధలు పడ్డారు కదా, ఆ బాధని పరమాత్ముడు ఏం చేశాడు, ఊరంతా ఈ అన్నం గురించి, ఈ యొక్క బియ్యం గురించి ఆశపడే తరుణం తెచ్చాడమ్మా. అయితే వర్షాలు ఆగిపోయి తీవ్రమైన కుంభవృష్టి, అసలు భూమి అంతా పంట పొలాలకి సహకరించక స్థితి వచ్చేసింది 7 సంవత్సరాల్లో. అప్పుడు ఈ అత్త ఈ మామ ఏమడుగుతారా కోడలు అంటే, ఓసారి మీ అన్నలకి కబురు పెట్టరా. ఈ తరుణం చాలా గొప్పది. అంటే ఈమె అదేంటి ఆ సందర్భం ఏంటి అలా అంటే, అన్న వస్తారు కదా, తెస్తారు కదా అన్న ఆ తరుణమే అమ్మ. మళ్ళీ 7 బండ్లు వస్తూ ఉంటాయి అక్కడి నుంచి, ఇలా పట్టుకొని నుంచి ఉంటారు ఆ అత్త ఆ మామ ఈ బిడ్డ. వడి తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి అలా ఫస్ట్ వేస్తారు, ఇలా వేస్తారు, దోశట్లో వేస్తారు, ఇప్పటికి అలాగే వేస్తాం. 5 దోశలు వేస్తారు, 5 దోశలు వేస్తారు. తెచ్చిన ఆ తరుణమ్మ కండ్లకి అద్దుకొని ఇంట్లో ఉన్న దేవతకి పెట్టి కండ్లల్లో నీళ్లు పెట్టుకొని స్వీకరించి తిన్నదే వడి బియ్యం. అలా వచ్చి అప్పుడు మళ్ళీ ఆకాశవాణి వినబడుతుంది. ఇకపై ప్రతి ఆడబిడ్డకి అన్నదమ్ముల హక్కు పరంగా అమ్మగారి ఇంటికి వచ్చే ఆవిడ బొడి నింపుకొని పోతున్న బియ్యం అత్తగారింటికి అష్టైశ్వర్యాలు కలిగేలా ఉండాలి అంటే అప్పుడు ప్రతి ఆడబిడ్డ ఇంటికి వచ్చి పోసుకుంటుంది. నువ్వు బాగా గమనించబడి బియ్యం అత్తగారింటి కాడ పోసుకోరు. అది మామలు పోయాలి అంటారు, బాబాయిలు పోయాలి అంటారు, అన్నలు పోయాలి అంటారు, వదిన పోయాలి అని అంటారు, 11 మంది పోయాలి అంటారు, 12 మంది పోయాలి అని అంటారు. ఈ తరుణం ఏంటంటే అమ్మ, చరిత్ర శాసనాల్లో పరమాత్ముడు రాసిచ్చిన మహా ఉత్తమమైన దినచర్య. శాపం నుంచి విముక్తి అయ్యి, విముక్తి నుంచి మళ్ళీ శాపాన్ని అనుభవించి వాళ్ళు మనకి ఈరోజు ఈ యొక్క సౌభాగ్యవతులకి ఇచ్చిన మహాపుణ్యమైన కార్యక్రమం ఈ ఆడబిడ్డ వచ్చి. అందుకే మన శాసన గ్రంథాల్లో ఆడబిడ్డకి మన ఇంట్లో హక్కు ఉంటుంది, వచ్చి ఖచ్చితంగా తీసుకొని పోతుంది. నువ్వు ఎన్ని కొట్లాటలు ఎన్ని చెయ్యమ్మా, ఆమె సాయంత్రానికి ఆమె ఒడి నింపుకొని పోతుంది. ఇదే ధర్మం. కాబట్టి ఒడి బియ్యానికి అలా ఈరోజు దేవతామూర్తికి ఆ ప్రత్యేకత ఎందుకు వచ్చింది, ఒక ఆడబిడ్డకి ఆ స్థితిగతులు ఎందుకు వచ్చినాయంటే అమ్మా, ఆ దేవతలే కదా నీకు నిజస్వరూపాన్ని చూయించింది, ఆ దేవతలే కదా నిన్ను నిండుగా మేల్కొలుపు చేసింది. కాబట్టి ఆడపిల్లలకి అలాగే ఇంటి దేవతలకు పెట్టుకున్నది. దేవతలకు పోయారు, ఇది ఇంటి దేవతలకు పోస్తారు. ఎందుకంటే ఇంటి దేవత కూడా ఆడబిట్టే కదా తల్లి. అలా పెట్టిన ఒడిని, అలా నింపిన ఒడిని మనమే తింటాం. మళ్ళీ 5 రోజులకి కొంచెం అందరిని పిలిచి పండగలాగా చేసుకొని తింటూ ఉంటాం కదా తల్లి. ఈ ఒడి బియ్యం యొక్క ప్రత్యేకతని కుటుంబం ఎలా ఉంది చరిత్రను చూస్తే అమ్మ, ఓ అన్నదమ్ముల్లో ఇప్పటికీ కూడా చెప్పుకోవాలి. ఎక్కడో అక్క చెల్లి ఉంది అనుకో అమ్మ, బావ ఇలా అన్నాడు అనగానే వీళ్ళు అన్నదమ్ములు ఏమన్నాడో అని కూడా దిగిపోతారు. ఈ తరుణం అనేది ఆ తరుణమే. ఆ రోజుల్లో బియ్యాలుండే, ఆ రోజుల్లో వ్యాపార వ్యవహారాలు వేరే ఉండే. ఈ రోజుల్లో అన్నదమ్ములు అలా వచ్చేస్తారు. మా చెల్లెని ఏదన్నావా నువ్వు ఏమైనానని అని చెప్పి నిలబడతారు వచ్చిలా. అంటే ఇది ధైర్యం అమ్మ ఆడపిల్లలకి. అలా వడి బియ్యం చరిత్ర చాలామంది తెలుసుకోవాలి. ఊరికి మనం వడి నింపుకోవట్లేదు తల్లి, ఒకప్పటి పుణ్యాన్ని నింపుకుంటున్నాం. ఒకప్పటి కాలం అనే ఒక రాతని రాసిన మహాత్ముడి ఆశీర్వాదం అంటే ఆ అన్నదమ్ముల ఆహర్నిశల శక్తిని నింపుకుంటున్నాం.
ఇది నిజంగా ఒక ఆడపిల్లకి ఒడి నింపే తరుణం మన తెలంగాణలో ఉన్నందుకు, అలాంటి ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు నీకు కూడా ఆ ఒడి ఎప్పటికీ నిమ్మలంగా నిండుగా ఉండాలి తల్లి. ఎంత బలంగా చేసుకుంటారు అందరూ. అది తల్లి ఒడి బియ్యం అంటే. అంటే అందరికీ తెలుసు ఒడి నింపాలి అని తెలుసు, కానీ అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది చాలా తక్కువ శాతం తెలుసు. ఇప్పుడు అందరికీ తెలుస్తుందండి. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదములు. ధన్యవాదాలు తల్లి.